హలో అండి, ఈరోజు మనం ఊతప్పం ఎలా చేయాలో చూసేద్దాం. అది అట్టుపిండితో కాదండి, ఇడ్లీ పిండితో. ఇడ్లీ పిండి మిగిలినప్పుడు, ఇడ్లీ వాయికి సరిపోయినప్పుడు ఇలా ఊతప్పం లాగేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుందండి. సో కావాల్సినవి వచ్చేసి ఇడ్లీ పిండి, ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, పైన స్ప్రెడ్ చేయడానికి ఆయిల్. ఇంతకు మించి ఏం అవసరం లేదు, సింపుల్గా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. సో ప్యాన్ పెట్టేసి ప్యాన్ మీద కొంచెం మందంగా వేసుకోవాలి, దోశ వేసుకున్నట్టు కాకుండా మందంగా వేసుకొని దాని మీద ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ చల్లేసుకొని ఆయిల్ వేసుకోండి. లైట్గా ఆయిల్ వేసుకున్న తర్వాత చుట్టూరా కూడా ఆయిల్ వేసుకోవాలి, దోశ మీదే కాకుండా. సో చుట్టూరా కూడా ఆయిల్ వేసుకొని కొంచెం లైట్గా కాలిన తర్వాత మళ్ళీ రివర్స్ చేసి రివర్స్లో కూడా కారం వేస్తే సరిపోతుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. టిఫిన్ కానీ లేకపోతే డిన్నర్కి కానీ ఒకటి తింటే సరిపోతుంది, పొట్ట ఫుల్ అయిపోతుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి రెసిపీస్ మీకు ఎన్నో చూపించడానికి నేను రెడీగా ఉన్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఎంకరేజ్ చేయండి ప్లీజ్.